సో హైపర్ టెన్షన్ గానీ, యాంగ్జైటీ గానీ ఉన్న హ్మ్. వాళ్ళకి ఈ హ్మ్. గుండె నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చా సార్? హైపర్ టెన్షన్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. గుండెకు వచ్చే జబ్బుల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కామనెస్ట్ 4 రిస్క్ ఫ్యాక్టర్లు. ఒకటి హై బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్. ఇంకొకటి డయాబెటీస్. డయాబెటీస్ ఉన్నోళ్ళకు మామూలు మనిషి కంపేర్ చేస్తే 4 రెట్లు గుండె జబ్బు వచ్చే రిస్క్ ఉంటుంది. తర్వాత మూడోది డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం అనేది థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్. ఫోర్త్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్. ఈ 4 ఉన్న వాళ్ళకి గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో స్ట్రెస్, యాంగ్జైటీ అనేది ఏంటంటే దీంతో జబ్బు రాకపోయినాను ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు మీ గుండె పైన భారం పడి మీకు సిమ్టమ్స్ తొందరగా కనపడే అవకాశం ఉంది. సో గతంలో అయితే కొంచెం ఏజ్డ్ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత చిన్న వయసు వాళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దానికి కారణం ఏమనుకోవాలి సార్? ఇది ఎగ్జాక్ట్లీ కరోనా రిలేటెడ్ అనే దానికంటేను ఈ మధ్య ఈ జబ్బులు అనేవి ఎక్కువ తెలుస్తున్నాయి. దీనికి మేజర్గా 2 కారణాలు. నంబర్ 1 అవేర్నెస్ పెరిగింది. అంటే ముందర హాస్పిటల్ అంటే భయపడేవాళ్ళు ఈ కరోనా తర్వాత ఇన్సూరెన్స్ అవి తీసుకోవటం, తర్వాత ఈ అఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఈ ఐటీ ఇండస్ట్రీ అవి ఇండియాలో బాగా పెరిగినందువల్ల వాళ్ళందరికీ ఆటోమేటిక్గా సంవత్సరానికి ఒకసారి చెక్ చేస్తున్నారు. అంటే హెల్త్ చెక్స్ అవనేవి మోర్ ప్రామినెంట్. అంటే మనకు ముందర ఒక 20 ఏళ్ళ కింద హెల్త్ చెక్ అనేది కాన్సెప్ట్ పెద్దగా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి మినిమం 30 ఏళ్ళ నుండి మొదలు పెట్టుకొని అందరు చేసుకోవటం జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు మీకు ఈ జబ్బు అనేది ముందరే తెలుస్తుంది. కరోనా రిలేటెడ్, వ్యాక్సిన్ రిలేటెడ్ ఈ క్లాట్ ఫామ్ అవటం అట్లాంటిది ఒక కాన్సెప్ట్ ఉంది, కానీ దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే గట్టి ఫౌండేషన్ ఏమీ లేదు. కొన్ని రకాల వ్యాక్సిన్లో వీళ్ళకి ఈ రక్తం గడ్డగట్టడం అనేది ఎక్కువ ఉండొచ్చు అనేది ఒక కాన్సెప్ట్, కానీ దానికి మేజర్ ప్రూఫ్ అనేది ఇంకా ఏమీ లేదు.